నేనేమంటున్నా, బోల్డని విచారణలు చేసింది ఈ ప్రభుత్వం, రిజల్ట్ ఏమొచ్చింది? ఒకటి. రెండు, మున్సిపల్ ఎన్నికల టైంలోనే ఎందుకు విచారణకు పిలుస్తున్నారు? మున్సిపల్ ఎన్నికల టైంలోనే ఎందుకు షో చేస్తున్నారు? ఇప్పుడు పబ్లిక్ అటెన్షన్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? ఎందుకంటే బీసీలు అడగద్దు, 42% మాకు ఎందుకు ఇవ్వాలని అడగద్దు. హైదరాబాద్ మహానగరంలో చాలా నగరాలలో ఎంత రిజర్వేషన్ వచ్చింది? 31% వచ్చింది. కొన్ని చోట్ల 36 వచ్చింది, కొన్ని చోట్ల 37 వచ్చింది. అంటే 42 మాత్రం ఎక్కడా కూడా రాలేదు. ఆ 42 అడగొద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఎన్నికలు అనేటటువంటిది మున్సిపల్ కేంద్రాలలో జరుగుతున్నాయి కాబట్టి మరి ఫోన్ ట్యాపింగ్ అనే విషయం ఎక్కువ పట్టణ ప్రాంతాల్లో ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ తీసుకోవడానికే ఇవాళ విచారణకు పిలిచిరు తప్పితే ఆ విచారణ తుదముడుతుందని కానీ ఆ విచారణ వల్ల నాలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, గుంపు మేస్త్రి గారి మీద లేదు. నేను 100% చెప్తున్నా, ఇది గుంపు మేస్త్రి గారు, గుంటనక్క గారు కలిసి బీసీ ప్రజలను మభ్యపెట్టడానికి ఆడుతున్నటువంటి నాటకం.